హలో మూవీ మ్యాట్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ది డే ఆఫ్ ది జకేల్. ఇది ఒక స్పై థ్రిల్లర్ సిరీస్. మచ్చా, మీకు మామూలు గుడ్ న్యూస్ కాదు, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ గుడ్ న్యూస్ అంతే. ఈ తోపు సిరీస్ని చూడాలంటే ఇప్పుడు మీరు లాంగ్వేజ్ అనే కంచెను దాటాల్సిన పని లేదు. తెలుగులో డబ్బింగ్ చేసి 4 days బ్యాకే రిలీజ్ చేశారు మావా. ఇందులో మన హీరో ఒక బ్రిలియంట్ కిల్లర్, పెద్ద పెద్ద ఆఫర్లు వస్తుంటాయి, షార్ప్ షూటర్, ఇంకో పక్క మనోన్ని పట్టుకోవడానికి ఒక పోలీస్ పాప. చెప్పుకోవడానికి స్టోరీ సింపుల్గా ఉన్నా కానీ ఆ రైటింగ్లకి, ఆ ట్విస్ట్లకి, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కిరాక్ అంటే కిరాక్ ఉంటాయి భయ్యా. మీరు సోది సినిమాలు, సోది సిరీస్లు చూసి టైం వేస్ట్ చేసుకోకండి. టైం ఈజ్ వెరీ ప్రీసియస్. ఈ సిరీస్ని పక్కాగా చూడండి, ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్లా సిరీస్ అయితే అదిరిపోతుంది మావా. ఇందులో మన టోక్యో పాప, మనీ హెస్ట్ టోక్యో పాప కూడా ఉంది. ఈ సిరీస్కి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో, చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ. కానీ తెలుగులో జియో హాట్స్టార్ ఓటీటీలో లేదు. మీరు మాత్రం తెలుగులో ఉన్న ఈ సిరీస్ని ఇప్పుడే ఈ వీడియో ఆపేసినా పర్లేదు, వెళ్ళి వెంటనే ఫస్ట్ ఈ తోపు సిరీస్ని చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 రామం రాఘవం. ఇది ఒక ఎమోషనల్ డ్రామా మూవీ. ఇది తెలుగు మూవీనే. మన జబర్దస్త్ కమెడియన్ వేణు బలగం మూవీ చూసి టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదురా అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో మన జబర్దస్త్ ధనరాజ్ కూడా మేము కామెడీనే కాదు ఎమోషనల్గా కూడా నటించగలం, మూవీస్ తీయగలమని తనే హీరోగా, డైరెక్టర్గా ఒక ప్రయత్నం చేశాడు భయ్య. సినిమా ఎలా ఉన్నా కానీ వాళ్ళ ప్రయత్నానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే రాముడు లాంటి తండ్రికి రాక్షసుడు లాంటి రాఘవం పుడితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ స్టోరీ. దీన్ని సినిమా లాగా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తామనే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు, కానీ ధనరాజు చేసిన ఒక గొప్ప ప్రయత్నాన్ని, ఎలాగో ఓటీటీనే కాబట్టి టైంపాస్గా అలా చూసి పడేయండి. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టదు, స్లోగా ఉంటుంది. బట్ చిన్న సినిమా, అందులోనూ టెక్నికల్గా అంత తోపుగా ఉండకపోవచ్చు, కానీ మూవీ చూస్తున్న సేపు అయిపోయిన తర్వాత కూడా ఇట్స్ గుడ్ అనే ఒక మనం ఫీలింగ్తో ఉంటాం అనమాట. ఇంకొందరికి అయితే తండ్రి కొడుకుల ఎమోషనల్ వల్ల అలాంటి జాబ్లెస్ సిచ్యువేషన్స్ నుండి వచ్చిన వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని మంచి కిరాక్ డైలాగ్స్ వల్ల ఆ మాటల కోసం పక్కగా మీ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఈ మూవీని చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఇది అందరి కోసం అయితే కాదు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 అడోలెసెన్స్. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మచ్చా. ఈ సిరీస్ ఒక లిమిటెడ్ సిరీస్, జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక 13 years అబ్బాయిని స్టార్టింగ్ సీన్లోనే పోలీసులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరి అరెస్ట్ చేస్తారు. అది ఒక మర్డర్ కేసులో. మరి అంత చిన్న పిల్లాడు మర్డర్ చేశాడా లేదా అనేదే ప్లాట్. ఇది మన రెగ్యులర్గా చూసే మూవీస్ సిరీస్లా ఉండదు బ్రో, చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం ఒక ఫారెన్ పోలీస్ స్టేషన్లోనే స్టోరీ మొత్తం చూపిస్తారు. సెకండ్ ఎపిసోడ్ మొత్తం ఒక స్కూల్లో చూపిస్తారు. థర్డ్ ఎపిసోడ్ ఇన్వెస్టిగేషన్. ఇలా ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కలా డిజైన్ చేశారు. ఇంకా సింపుల్గా ఒక మ్యాటర్ చెప్తా మీకు, సింగిల్ టేక్ షాట్లా ఈ సిరీస్ మొత్తం ఉంటుంది బ్రో. అంటే మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, విశ్వక్సేన్ ఫలక్నామా దాస్ మూవీ చూసారు కదా, లాస్ట్ క్లైమాక్స్లో 20 minutes మొత్తం ఒకటే షాట్లో తీసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ కటింగ్ అనేది మనం గమనించలేం, అసలు తీసారా కటింగ్ లేదా అనేలా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. ఇందులో కూడా అలా ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ అంతా వన్ టైమే షూట్ చేశారా, అసలు ఎక్కడ కట్ చేశారా బాబు అనేది అర్థం కాకుండా సింగిల్ టేక్లా వామ్మో ఎలా తీశారా బాబు ఆ ఎడిటింగ్కి. ఇలా కొత్తగా ప్రజెంట్ చేసిన వాళ్ళ టాలెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మచ్చా. ఈ స్టోరీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారంట. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ షాట్లోనే ఆ పిల్లాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే ప్యాంటు తడుపుకుంటాడు ఆ పిల్లాడు. అలాంటి ఒక అమాయకపు పిల్లాడు సేమ్ ఏజ్ ఉన్న అమ్మాయిని మర్డర్ చేశాడా?
చేసి ఉండడు కావచ్చు, వేరే వాళ్ళు చేసి ఇతన్ని ఇరికిచ్చారా, లేకపోతే పొరపాటున వీడే చేశాడా? ఇలాంటి ఒక కన్ఫ్యూజింగ్ పాయింట్స్తో అందులో ఉండే వాళ్ళ మమ్మీ డాడీ అక్కతో పాటు మనం కూడా ఆ పిల్లాడు అసలు ఎలా బయటపడతాడు, అసలు నిజమేంటి అని తెలుసుకోవాలనే ఒక కుతూహలతో సిరీస్ మొత్తం చూసేలా చేశాడు డైరెక్టర్. కానీ ఈ సిరీస్ చాలా స్లోగా ఉంటుంది, అందరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వదు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని బోల్డ్ మాటలు ఉంటాయి, సో చూడకపోవడమే బెటర్. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ వినయ్ కుమార్ బ్రో కామెడీ పెట్టాడు. పోన్ మ్యాన్ మూవీ బాగుంది బ్రో అనే కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ వినయ్ బ్రో. అండ్ సెకండ్ కామెంట్ చైతన్య కుమార్ ఇసిస్ కామెంట్ పెట్టింది. పోన్ మ్యాన్ మూవీ హార్ట్ టచింగ్ ఉంది, మన ఫ్రస్ట్రేషన్ తీరేలా హీరో అరవడం సీన్ సూపర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ చైతన్య సిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శ్రీను బ్రో కామెంట్ పెట్టాడు. పోన్ మ్యాన్ సూపర్ అన్న అనే కామెడీ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది అసలు నచ్చలేదో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఇంకొక 1 డేలో వచ్చేస్తా. అంతవరకు సెలవు. జై హింద్.